నమస్తే న్యూస్ అట్ 11 AM కి స్వాగతం. నేను శివకుమార్ లొక్కం. ముందుగా టాప్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్దికీ నగర్లో పక్కకు ఒరిగిన భవనాన్ని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భవనం వద్దకు హైడ్రాలిక్ యంత్రాలను తీసుకొచ్చారు. భవనం పరిసరాల్లో ఉన్న ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. ఇక వసుక్కుల లక్ష్మణ్ అనే వ్యక్తి 70 గజాల స్థలంలో G+4 భవనాన్ని నిర్మించారు. ఇక ఫ్లోర్కు 2 ఫ్లోర్ల చొప్పున 4 ఫ్లోర్లు నిర్మాణం చేశారు. ఆ భవనంలో మొత్తం 48 మంది అద్దెకుంటున్నారు. రాత్రి 8:30 సమయంలో పెద్దగా శబ్దం వచ్చి భవనం ఒరిగిపోతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బిల్డింగ్లో ఉన్న వాళ్ళంతా కిందకొచ్చేశారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సిద్దిక్ నగర్ లో భవనాన్ని కూల్చివేసేటువంటి దృశ్యాలు స్టార్ట్ అయ్యాయి. అక్కడ అధికారులంతా కూడా చేరుకొని టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ భవనాన్ని కూల్చేస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. అటు ఇటు ఎక్కడ కూడా ఈ బిల్డింగ్ శిథిలాలు పడకుండా అదే చోట కుప్పతులే విధంగానే అధికార యంత్రాంగం అంతా కూడా ప్లాన్ చేసి సైట్స్ ఉన్నటువంటి పిల్లలంతా కూడా కట్ చేసి అదే చోట పడిపోయే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని సెకండ్లో పూర్తి స్థాయిలో బిల్డింగ్ నేలమట్టం అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే భారీ భవనాలనే హైదరాబాద్ అధికారులు సెకండ్స్ లో బిల్డింగ్ ని నేలమట్టం చేసే విధంగా ఆ ప్లానింగ్ ప్రకారంగా ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి కేవలం 70 గజాల్లో ఉన్నటువంటి భవనం కాబట్టి ఇప్పటికే కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి. పై నుంచి ఈ కూల్చివేతలు స్టార్ట్ చేస్తా ఉన్నారు. పై 4 వైపులా ఉన్నటువంటి పిల్లలను ఇప్పటికే కట్ చేయడము, ఒక ఫ్లోర్ పూర్తిగా అమాంతరం కిందికి పడిపోవడము, మిగతా ఫ్లోర్ లోకి వచ్చి ఆ బిల్డింగ్ పిల్లర్స్ కట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఇంకో కొన్ని సెకండ్స్ లో ఆ బిల్డింగ్ అంతా కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయి ఆ శిథిలాలంతా కూడా అక్కడి నుంచి తొలగించి అక్కడ ఎవరు కూడా ఏ నష్టం జరగకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా భద్రతా ప్రమాణాలన్నీ కూడా పాటిస్తూ అధికారులు ఈ కూల్చివేతలు కొనసాగిస్తూ ఉన్నారు. రైట్, ఓకే రవితేజ, థ్యాంక్ యూ.
ఈ భవనం పక్కనే ఉండే ఫ్లాట్లను కలిపి భవనం నిర్మించేందుకు పిల్లర్లు వేయడానికి గుంతలు తవ్వారు. దీంతో ఈ భవనం ఓ పక్కకు ఒరిగింది. భవనాన్ని జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, శ్రీలింగంపల్లి టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ, మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్, అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది పరిశీలించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. అధికార యంత్రాంగం మొత్తం సిద్దిక్ నగర్ బిల్డింగ్ ప్రాంగణానికి చేరుకుంది. ఉదయం నుంచి కూడా పరిశీలించి ఏ కణంలో దీన్ని కూల్చివేస్తే ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఏ ఇంటి పైన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వీటిని కూల్చివేయాల్సి ఉంటుందనే దానిపై కూడా ఉదయం నుంచి మున్సిపల్, రెవెన్యూ, హైడ్రా, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అందరూ కూడా పరిశీలించారు. ఇంతకు ముందే ప్రతిసారి హైడ్రా ఉపయోగించేటువంటి అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి భారీ ప్రొక్లైన్ అక్కడికి చేరుకుంది. సహాయం కోసం 2 జేసీబీలను అందుబాటులో పెట్టి మరి కాసేపట్లో ఈ బిల్డింగ్ కూల్చివేసే ప్రక్రియ ప్రారంభం కాబోతోంది అంటూ మాత్రం అధికారులు ఇప్పటికీ అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఈ ఒరిగినటువంటి బిల్డింగ్ 4 అంతస్తుల భవనము. దీంట్లో సుమారు 50కి పైగా నివాసం ఉంటున్నారు. రాత్రి ఒక్కసారిగా ఈ బిల్డింగ్ ఒరగడంతో దాంట్లో ఉన్నటువంటి ఈ రెంట్ వ్యక్తులంతా కూడా ఒక్కసారిగా పరుగులు తీసి బయటకు వచ్చి దాంట్లో కొంతమంది గాయాలు కావడం, ఒక్కసారిగా పరుగులు తీసి భయభ్రాంతాలకు గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ బిల్డింగ్ కి అనుమతి లేదు అంటూ మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ బిల్డింగ్ పక్కనే 60 గజాలలో యజమాని సెల్యులార్ తవ్వకాలు జరపడము, ఆ తవ్వకాల సందర్భంగా ఒక్కసారిగా ఈ వెయిట్ అంతా తట్టుకోలేక బిల్డింగ్ ఒక సైడ్ ఒరిగింది. అదే ఇంకా బిల్డింగ్ పూర్తి స్థాయిలో నేలమట్టమై కింద పడిపోయి ఉంటే మాత్రం భారీగా ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనుమతులు లేకుండా ఈ బిల్డింగ్లని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడము, కనీసం ఫైర్ సేఫ్టీ సెట్ బ్యాక్స్ లేకుండా ఈ భవనాలను ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఉదయం యంత్రాలు, అంబులెన్స్, ఇతర అధికారులందరూ కూడా అక్కడ చేరుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు. గల్లీలో ఈ వాహనాలు రాకపోవడంతో మాత్రం కొంత శ్రమించి రిస్క్ తీసుకొని వాహనాలన్నీ కూడా లోపలికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడే జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి అక్కడ చేరుకున్నాడు. అంతకు ముందు హైడ్రా అధికారులు, మున్సిపల్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ, అగ్నిమాప అధికారులు, పోలీసులు, లోకల్ టౌన్ ప్లానింగ్ లో ఉన్నటువంటి అధికారులు అంతా కూడా అక్కడికి చేరుకొని ఇటువైపు అటువైపు 4 వైపులా ఉన్నటువంటి కాలనీ స్థానిక వాసులందరినీ కూడా అక్కడి నుంచి కూడా తరలించేసి ఈ బిల్డింగ్ కూల్చేసినటువంటి క్రమంలో ఎలాంటి నష్టాలు జరగకుండా, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా హైడ్రా కూల్చిన విధంగానే ఈ ప్రొక్లైన్ సైడ్స్ కు ఉన్నటువంటి పిల్లలని కట్ చేయడము, అమాంతం ఆ బిల్డింగ్ ఉన్న చోటే పడిపోయే విధంగా మాత్రమే ప్లాన్ చేస్తా ఉన్నారు. అటువైపు ఒరిగినా ఇటువైపు ఒరిగినా ఇతర భవనాలకు పెద్ద మొత్తంలో డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఆ భవనాలు కూడా కూలిపోయేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి అంత రిస్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ మాత్రం అధికారులు వాటిని గుర్తించి 4 వైపులా ఈ పిల్లర్లని కట్ చేస్తే 60 గజాలలో ఉన్నటువంటి స్థలంలో అమాంతం పూర్తిగా నీలమట్టం అయ్యే విధంగానే ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని భవనాన్ని అలా కూల్చేసేటువంటి ప్రయత్నాలు జరగబోతా ఉన్నాయి. దీనికి అన్ని రకాలుగా అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకవేళ బై మిస్టేక్ అనుకున్నటువంటి ప్లాన్ సక్సెస్ అవ్వకపోతే మాత్రం పక్కన ఉన్నటువంటి భవనాలపైన పడేటువంటి ఛాన్స్ ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వం అధికారులు వాటిపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి ఒకవేళ ఆ రకంగా జరిగినట్టయితే మాత్రం తదుపరి నష్ట పరిహారానికి సంబంధించి కూడా ప్రభుత్వం అధికారులు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వనున్నారు. మొత్తానికి ఈ బిల్డింగ్ కూల్చివేయడానికైతే సిద్ధంగా ఉన్నారు. కూల్చివేయడానికి యంత్రాలన్నీ కూడా అక్కడికి చేరుకొని ఉన్నాయి. భారీ ప్రొక్లైన్లు, 2 జేసీబీల సహాయంతో వాటిని కూల్చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఉన్న చోటే బిల్డింగ్ పడగొట్టేటువంటి ప్లానింగ్ చేస్తా ఉన్నారు. ఎవరు కూడా ఎలాంటి గాయాలు అవ్వకుండా, ఎలాంటి భవనానికి ఎలాంటి ఆటంకం లేకుండా మాత్రం పోలీసులు ఈ ప్రయత్నాలు చేస్తూ అధికారులు దాన్ని కూల్చేసే ప్లానింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. శివ, ఇక రవితేజ, ఈ బిల్డింగ్ కి సంబంధించి ఏమైనా కేసులు నమోదైన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? మరోవైపు 70 గజాల స్థలంలో 4 అంతస్తుల భవనం నిర్మించడం, అది కూడా ప్రతి ఫ్లోర్ కి 2-3 చొప్పున పోర్షన్ల కింద డివైడ్ చేస్తూ ఉండడం, ఇంతమంది ఇన్ని కుటుంబాలు ఆ బిల్డింగ్ లో ఉంటూ ఉండడం, ఇదంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి? కేసులు ఏమైనా నమోదైన సిచ్యువేషన్ ఏమైనా ఉందా దీనికి సంబంధించి? పాటించాల్సినటువంటి నియమాలు పాటించకుండా వీరు ఏదైతే కన్స్ట్రక్షన్ చేసేటువంటి టైంలో సరైనటువంటి అనుమతులు లేకుండా ఈ బిల్డింగ్ పర్మిషన్ పొంది వీళ్ళు ఈ భవనాన్ని నిర్మాణం చేశారు అనే దానిపై కూడా అధికారులు ఆ విషయాన్ని తేల్చారు. 50కి మంది పైగా దీంట్లో నివాసం ఉంటున్నారంటే ఎంత ఇరుకు ప్రాంతంలో ఈ 70 గజాలలో వీరు కన్స్ట్రక్షన్ చేసి వీటిని రెంట్ పర్పస్ ఉపయోగిస్తా ఉన్నారంటే చాలా ప్రమాదకరమైనటువంటి భవనం లాగానే పోలీసులు, అధికార యంత్రాంగం దీన్ని భావిస్తా ఉన్నారు. 4
ఫ్లోర్లని నిర్మాణం చేపట్టాడు. కానీ 70 గజాలలో 4 ఫ్లోర్లు నిర్మాణం చేయకూడదు అంటూ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో నియమ నిబంధనలు ఉన్నప్పటికీ ఆ భద్రతా ప్రమాణాలు ఏవి పాటించకుండా ఈ భవనాన్ని కన్స్ట్రక్షన్ చేయడంతో ఆ వెయిట్ ఆగలేక ఒక్కసారి ఇటువైపుగా ఒరిగింది అనేది కూడా అధికారులు అంచనాకు వచ్చారు. దాంతో పాటు పక్కన ఉన్నటువంటి ఈ 60 గజాల స్థలంలో కూడా సెల్లార్ గోతులు తీస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే వజన్ ఎక్కువండి ఆ భవనంలో అనుకున్న దానికంటే మోతాదుకు మించి పబ్లిక్ గ్యాదర్ అయి ఉండడము, సరిగ్గా భద్రతా ప్రమాణాలు పాటించకుండా దాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి అదే టైంలో ఈ తవ్వకాలు జరపడంతో ఒక్కసారిగా బిల్డింగ్ పడిపోయేటువంటి ఛాన్స్ ఉండేది. కానీ అదృష్టవశాత్తు పెను ప్రమాదమే తప్పింది అనుకోవాలి. ఎవరు కూడా ఎలాంటి చిన్న స్వల్ప గాయాలు అవ్వకుండా ఈ రోజు క్షేమంగా అందరూ సుమారు 50కి పైకి వ్యక్తులు క్షేమంగా పిల్లలతో సహా వృద్ధులు, మగవాళ్ళు, పురుషులు క్షేమంగా బయటపడ్డారంటూ మాత్రం ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. దాంట్లో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ఖాళీ చేపించి వాళ్ళందరినీ కూడా దూర ప్రాంతానికి పంపించి మరి కాసేపట్లో ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్న తర్వాత ఈ కూల్చివేతలు ప్రారంభం కానున్నారు. శివ. ఓకే ఓకే రవితేజ, థ్యాంక్ యూ.